అనగనగా ఒక అడవిలో ఒక ఎలుగుబంటి పిల్ల ఉండేది. ఒకరోజు అది దారిలో నడుస్తూ ఉంటే దాని కాలికి రాయి తగిలి గాయమయ్యింది. అతి కష్టం మీద కుంటుకుంటూ ఇంటికి చేరింది. తల్లి ఎలుగుబంటి దానికి కట్టు కట్టింది. నొప్పి తగ్గేంత వరకు ఆహారం తెచ్చి ఇచ్చింది. నేను బయటకు వెళ్ళడం వల్ల నాకు కాళ్ళకి రాయి తగిలి దెబ్బ తగిలింది. ఇంకెప్పుడు నేను ఇంట్లో నుండి బయటకు వెళ్ళను. తల్లి ఎంత నచ్చ చెప్పినా అది వినలేదు. ఒకరోజు ఉన్నట్టుండి తల్లి ఎలుగుబంటికి జబ్బు చేసింది. దీంతో ఆహారం కోసం వెళ్ళలేకపోయింది. అయినా పిల్ల ఎలుగుబంటి ఇల్లు దాటి బయటకు కదలడం లేదు. ఆ పక్కనే నివసించే జింకకు విషయం తెలిసి పరామర్శకు వచ్చింది. చూడు నాన్న, ఒకసారి రాయి వల్ల దెబ్బ తగిలిందని ఇలా ఇంట్లోనే కాలక్షేపం చేస్తే ఎలా? ఇన్ని రోజులు మీ అమ్మ ఆహారం తెచ్చి ఇచ్చింది. ఇప్పుడు తనకు ఆరోగ్యం బాగాలేదు కదా, నువ్వు తప్పక బయటకు వెళ్ళి ఆహారం తేవాల్సిందే. నువ్వు అజాగ్రత్తగా ఉండటం వల్ల అప్పుడు నీకు దెబ్బ తగిలింది. ఇప్పుడు జాగ్రత్తగా ఉండు, సరిపోతుంది. దీంతో అది భయంగానే బయటకు వెళ్ళింది. తల్లి కోసం ఆహారం తీసుకొచ్చింది. ఈసారి తనకు ఏ దెబ్బ తగలలేదు. ఇలా కొన్ని రోజులు చేశాక దానికి ధైర్యం వచ్చేసింది. అప్పటి నుంచి అది ఎప్పటిలాగానే హాయిగా అడవిలో తిరగసాగింది. చిన్న రహస్యం చెప్తా వినండి. తనను మార్చడం కోసం తల్లి ఎలుగుబంటి జింక కలిసి చేసిన ప్రయత్నమే ఇది. అది దానికి మాత్రం తెలియదు. మీరు కూడా చెప్పకండి, సరేనా? కథ కంచికి మనం ఇంటికి.